హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా మ్యాక్సిమం నిన్న జరిగిన మిడ్ నైట్ టాక్స్, దాని తర్వాత మిడ్ నైట్ అన్ఎక్స్పెక్టెడ్గా గేమ్ లేదు అనుకున్నాను మామ. ఒక గేమ్ పెట్టారు, ఆ గేమ్ మామూలుగా జరగలేదు. ఆ గేమ్లో ఎవరు గెలిచారు ఏంటని చెప్పి ఆల్రెడీ మీరు తమ్మున క్లిక్ చేసి చూడంగానే తెలిసిపోయి ఉంటుంది. విజృంభణ గేమ్ ఆడిన సుమన్ అన్నకి కంగ్రాచులేషన్స్. మనోడు మామూలుగా లేదు అన్న. అయితే కనుక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు, సుమన్ అన్న ఇలాంటి మోడ్ ఆన్ చేస్తాడని క్రిటికల్ సిచ్యువేషన్లో అనుకున్నాడు. ఒక కీ ప్లేయర్ అనమాట. అసలు ఒక టీంలో ఈ ఆటగాడి నుంచి చివరాఖరికి గేమ్ గెలిపిస్తాడా లేకపోతే గేమ్ ఓడిపోయేలా చేస్తాడా అని చెప్పి ఎవరు నమ్మకాలు పెట్టుకోరు అనమాట. ఒక్క గేమ్ మాత్రం ఒకసారి ఆడతాడు, ఆ ఆటగాడే సుమన్ అన్న అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఆడి నేనేంటో ప్రూవ్ చేసుకున్నా అని చెప్పి సుమన్ అన్న ఆయన రీతిలో ఆయన చెప్పాడు. అండ్ మన తనుజ గారికి ఎస్పెషల్లీ బర్నీ గారు ఎందుకు సపోర్ట్ చేయాలా ఏంటి అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇమాన్యుయల్ తనుజకి సపోర్ట్ చేశాడా లేదా, అండ్ తనుజ గారికి ఎవరు సపోర్ట్ చేశారు, ఆవిడ ఓడిపోవడానికి ఏంటి డ్రాబ్యాక్, ఏమైనా ఫిజికల్ ఫిట్నెస్ ప్రాబ్లమా, ఆవిడ ఆడలేకపోయిందా అని ఏంటి చెప్దాం. ఆడలేకపోయిందని చెప్పడానికి లేదు, షీఈస్ విల్ బి ఆడ పిల్ల కాదు, ఆడ పులిలా ఆడిందనమాట. నిజంగా అంత మంచిగా ఆడి కొంచెం ఆ షోల్డర్స్ పెయిన్ దట్టు ఏంటంటే కనుక ఫుల్ చలి ఉంటుంది అనమాట హైదరాబాద్లో, మీ అందరికీ తెలుసు కదా. సో హైదరాబాద్లో మన విజయవాడ దాని తర్వాత గుంటూరు డిపెండ్స్ ఆన్ సిటీస్ కన్నా హైదరాబాద్లో చాలా చలి ఎక్కువ ఉంటుంది. సో ఇంకా దగ్గర నేను అనుకోవడం ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ దాకా ఇలా పట్టుకోవడం అంటే షోల్డర్స్ ఎవరికైనా పెయిన్ వస్తాయి మామ. బట్ అది గేమ్ కాబట్టి ఎఫర్ట్స్ పెట్టి ఆడతారు. బట్ ఇంకా ఫైనల్ ఇక అయిపోయింది, ఇక బియాండ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ వెళ్ళిపోయింది అనగా ఆవిడైతే కనుక వదిలేసింది. సుమన్ అన్న గెలిచాడు. ఎలా గెలిచాడు అని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను మామ. సో చూసే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా ఇంకేం చెప్పదలుచుకోలేదు, లైక్ మాత్రం చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి పదే చెప్తున్నా కానీ ఎవరు చేయట్లేదు. వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు అని చెప్పి నా యొక్క సజెషన్ అంతకుమించి ఏం లేదు. సో గేమ్ కన్నా ముందు కొంచెం హౌస్లో కొన్ని క్లాషెస్ జరిగినాయి, గొడవలు ఉన్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను ఇప్పుడైతే కనుక. సో మెయిన్గా సుమన్ అన్న, దాని తర్వాత తనుజ గారిని ఏదైతే గేమ్లో ఉందో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ గారు పక్కన ఏదైతే స్క్వేర్ షేప్ ఉందో దాని పక్కన సుమన్ అన్న ఉన్నాడు. సుమన్ అన్న అయితే కనుక ఈవిడ ఎంచుకున్నారు. సో సుమన్ అన్నతో ఆడాలని చెప్పి గేమ్ ఉందా లేదా అని చెప్పి అందరూ డిస్కషన్ చేస్తున్నారు. ఏ గేమ్ పెడతారో ఏంటని చెప్పి కన్ఫ్యూజ్లో ఉన్నారు. దీని తర్వాత హౌస్లో చాలాసేపు డిస్కషన్ జరిగినాయి. కళ్యాణ్, దాని తర్వాత తనుజ గారు సపోర్ట్ చేస్తారా లేదా, ఎవరైనా సపోర్ట్ చేస్తారని చెప్పి గేమ్ స్టార్ట్ అయ్యే 10 నిమిషాల ముందు చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నాం. మంచి పాయింట్స్ ఉన్నాయి. ఎక్కువ పాయింట్స్ ఏం పెట్టడం, తక్కువ పాయింట్స్ పెట్టి ఫినిష్ చేస్తాను. సో ఏదైతే మన గేమ్ స్టార్ట్ అయ్యే ముందు తనుజ గారు డీమాన్ పవన్ని, బర్నీని, దాని తర్వాత సంజనాని, ఎస్పెషల్లీ బర్నీ గారిని, ఇమాన్యుల్ని అందరిని అడుగుతారు అనమాట, నాకు సపోర్ట్ చేయండి. నాకు అది ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు మామ. ఏ పాయింట్ వచ్చినా కూడా, ఏ గేమ్ వచ్చినా కూడా నాకు సార్ ముందేమో, అందరి ముందేమో నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఆవిడైతే చెప్తుంది కదా. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు నాకు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ ఈవిడ అడిగిన విధానం ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సపోర్ట్ చేయండి అని చెప్పి అడగడంలో తప్పేం లేదు. చేసిన తర్వాత నాకు చేయలేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు నాన్న సపోర్టే ఉన్నారనిపించింది. నాన్న సపోర్ట్ ఉందని చెప్పి నువ్వు అందరి ముందు ఒప్పుకున్నావు. ఇమాన్యుయల్ సపోర్ట్ లేదని చెప్పి ఆ రోజు చెప్పావు. ఈరోజు ఇమాన్యుయల్ సపోర్ట్ ఇచ్చాడా, నాన్న సపోర్ట్ ఇచ్చాడా, జెన్యూన్గా ఆలోచించాడు మామ. సో ఏదైనా తొందరపడి మాట్లాడకూడదు, ఎందుకంటే ఇక్కడ తిరిగి మనం అక్కడికే వచ్చి పడతాం. ఇప్పుడు ఆయన ఆ రోజు ఏ సపోర్ట్ లేరన్న ఓడే ఈరోజు ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని సపోర్ట్ ఉన్న మనిషి బర్నీ గారికి సపోర్ట్ చేయాలా, ఎందుకు సపోర్ట్ చేయాలా ఏంటని చెప్పి గురించి చెప్తాను. గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా 10 నిమిషాలు ఉంది. తనుజ వెళ్ళి డీమాన్ పవన్తో మాట్లాడదనమాట. నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తావు, నాకు సపోర్ట్ చేస్తావు అంటే, సుమన్ అన్నకి ఎవరు సపోర్ట్ చేయకపోతే నేను సుమన్ అన్నకి సపోర్ట్ చేస్తాను, సుమన్ అన్నకి ఎవరైనా సపోర్ట్స్ ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్తారనమాట. అక్కడ ఇండైరెక్ట్గా నాకు అర్థమైపోయింది, మనోడైతే కనుక సుమన్ అన్నకే సపోర్ట్ చేస్తాడని చెప్పి, తనుజ సపోర్ట్ చేయట్లేదని చెప్పి పాయింట్ అర్థమైపోయింది నాకైతే కనుక. సో దీనితో పాటుగా మెయిన్ రీతు చౌదరి, దాని తర్వాత డిమాండ్ పవన్ ఎటువంటి సపోర్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రీతు చౌదరి ఖచ్చితంగా తనుజాకి సపోర్ట్ చేస్తుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ భరణి అన్న డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట. ఆ ఓట్ చెప్పిన తర్వాత తనుజ అయితే కనుక చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అయిందని చెప్పి నాకైతే అనిపించింది. నాన్నే నాకు సపోర్ట్ చేయను అన్నారంటే కనుక హౌస్లో ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పి తను ఒక మెంటల్లీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కనుక ఫస్ట్ నుంచి డాడీ అని సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఇప్పుడు నాన్న సపోర్ట్ ఇవ్వలేదని చెప్పి కొంచెం మైండ్లో అది కూడా ఉంది. దట్ ఫిజికల్ స్ట్రెంత్ కూడా కొంచెం తక్కువ, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ జెంట్స్, లేడీస్ కొంచెం ఫిజికల్ టచ్ అంటే, ఎందుకంటే
పనులు చేయరు. ఇప్పుడు జనరల్గా బాడీ సపోర్ట్ ఎలా ఉంటుందంటే మామ, వర్క్స్ చేసి ఉంటే బాడీ అనేది ఆ పనికి అలవాటు పడిద్ది. సో జనరల్గా వీళ్ళు ఏంటంటే కొంచెం అంత హార్డ్ వర్క్ చేయరు కదా, దట్టు నో ప్రాక్టీస్. గేమ్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ మీన్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఎంత ప్రాక్టీస్ ఉంటే మనిషి అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. అది ప్రాక్టీస్ లేదు. ఫిజికల్గా ఏంటంటే అక్కడ ఎంతవరకు ఎవరి స్టామినా ఉందో అంతవరకు పెట్టుకుని. జనరల్గా సుమన కొంచెం జంట కాబట్టి తను ఆపుకోగలడు కాసేపు వరకు, తను ఫీమేల్ కాబట్టి అప్పటికీ చాలాసేపు ఆపింది. టూ గ్రేట్ అక్కడ దాని వరకు చెప్పుకుంటే. సో ఇలా తనుజ గారికి అయితే బర్నీ గారు సపోర్ట్ ఎవరని చెప్పారు. ఇమాన్యుల్ అయితే నా సపోర్ట్ నీకే అని చెప్పాడు. సంజనా గారు ఆబ్వియస్లీ సపోర్ట్ అని చెప్పారు. బట్ సంజనా గారికి అక్కడ ఏంటంటే సంచాలక రోల్ ఇచ్చారు కాబట్టి ఆవిడ సంచాలకగా చేస్తూ మధ్యలో గేమ్ దగ్గర అటు దగ్గర బర్నీ అన్నని తనుజ గారిని కొంచెం హ్యాండ్ షేక్ చేయడం, పెయింట్ చేయడం ఇలాంటివి కొంచెం డిస్టర్బెన్సెస్ చేసింది. ఆవిడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సంచాలకగా అదొక నెగిటివ్ అనిపించింది నాకైతే కనుక. సో గేమ్ మోడల్ అనేది జరుగుతూ ఉంది దగ్గర 1.5 అంటే 1:30 నాకు తెలిసి జరుగుంటుంది మామ. ట్యాప్ ఓపెన్ చేస్తున్నారు, వాటర్ పైనుంచి మోటార్ ద్వారా వెళ్ళి అందులో పడుతున్నాయి. కాసేపు అలా హోల్డ్ చేస్తున్నారు, మళ్ళీ బజర్ వచ్చిన తర్వాత ట్యాప్ ఓపెన్ చేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. అలా చాలాసేపు ఆపారు మామ. సుమన్ నాకైతే నిజంగా దండేసి దండం పెట్టాలి మామ. అస్సలు తనైతే కనుక ఈ మాట ఎందుకన్నానంటే వేరే రకంగా ఏమనలేదు, అతని గొప్పతనానికి మెచ్చుకోవాల్సిందని చెప్పి నా యొక్క అప్రిషియేషను. చిక్కురుమంటే ఒట్టు థ్రెడ్స్ ఇలా పట్టుకున్నాడు, పైన వెయిట్ ఉంది, మనిషి అస్సలు కదలలేదు, తూగలేదు, తాలేదు, సూ అంటే సాలేదు, ఏం లేదు, అలాగే నుంచున్నాడు. అల్లాడిచ్చాడు అనమాట గేమ్ అయితే కనుక. అందరూ ఏంట్రా బాబు సుమనన్న ఉడుము పట్టినట్టు పట్టుకున్నాడు, అసలు వదలట్లేదు, డ్రమ్ము థ్రెడ్స్ అనేవి అసలు వదులుతాడా లేదా అని చెప్పి చూస్తానమాట. అటు పక్క నుంచి బర్నీ గారు ఎంకరేజ్మెంట్ అయితే అసలు మనం చూడనే లేకపోతున్నాం. సుమన 5 నిమిషాలు, సుమన 5 నిమిషాలు, సుమన 5 నిమిషాలు, 5 నిమిషాలు అని చెప్పి పాట పాడుతూనే ఉన్నాడు పాపం. అది వింటున్న తనుజాకైతే కనుక కొంచెం ఆ మైండ్లో నడుస్తూ ఉంటుంది అనమాట. తనుజ ఏమో చూస్తూనే ఉంది, అంటే పక్క తిరిగి చూస్తూ ఉంటుందమ్మా, ఏంటి పట్టుకున్నాడా లేదా, ఎలా పట్టుకున్నాడు అని చెప్పి తను అటు పక్క చూస్తాను ఉంది. అటు పక్క ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళైతే కనుక నువ్వు అటు చూడమాక, నీ గేమ్ నువ్వు ఆడని చెప్పి చెప్తారనమాట. సో అలా జరిగిన తర్వాత ఇంకా తనుజ అయితే కనుక చాలాసేపు ఎఫర్ట్స్ పెట్టింది. నాకు హ్యాండ్స్ పెయిన్ వచ్చేస్తుంది అబ్బా అని చెప్పి తనైతే కనుక ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏంటి ఆ చలికి బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం రన్ అవుతూ ఉండాలి కదా. ఇప్పుడు నా ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకుని ఉంటే ఏంటంటే కనుక ఇక్కడ స్ట్రైట్ అవి ఇలా లాగి ఇలా పట్టుకుంది తను. సో ఇలా పట్టినప్పుడు ఏంటంటే కనుక షోల్డర్స్ మా పెయిన్ వచ్చేస్తాయి. కావాలంటే మీరు ట్రై చేయండి, జస్ట్ ఒక 10 నిమిషాలు ట్రై చేయండి, ఎలా ఉంటుంది, ఏ వెయిట్ లేకుండా. వెయిట్ ఉంటే ఇంకెలా ఉంటుంది, జనరల్గా ట్రై చేయండి అని సెన్స్ పెట్టి చూడండి, ఒక 2 నిమిషాలు అలా షోల్డర్స్ మా పెయిన్ వచ్చేస్తాయి. అలాంటిది అంత చలిలో అంత వెయిట్ని పట్టుకొని ఏ ప్రాక్టీస్ లేకుండా ఆడిందంటే తనుజ గారు నిజంగా టూ గ్రేట్ అండి. తనైతే కనుక ఖచ్చితంగా గేమ్లో మాస్ రోల్ ఆవిడైతే కనుక క్యారెక్టర్ చేసిందనమాట. సో అటువంటి టైంలో కూడా సుమన్ అయితే కనుక ఖచ్చితంగా నేను గెలవాలని చెప్పి తనైతే డిఫైన్ చేసుకుని మంచిగా అయితే ఆడి గెలిచాడు. చివరికైతే కనుక ఒక కామెడీ, బర్నీ అన్న గేమ్ అంతా అయిపోయిన తర్వాత టబ్ వచ్చి పట్టుకోలేకపోతాడు, బర్నీ అన్న పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే కనుక సుమన్ అన్న అప్పటిదా పట్టుకున్నాడు కదా, బర్నీ ఇట్లా పట్టుకోగానే ఆ వాటర్ అనేది ఇట్లా పెట్టి లాగంగానే ముందుకు వచ్చేస్తే మొత్తం ఒక సెలబ్రేషన్ లాగా, ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా వాటర్ బ్లాస్ట్, బ్లూ కలర్ వాటర్ అయితే మొత్తం సుమన్ మీద పడిపోయినాయి. అక్కడ ఉన్న ఇమాన్యుల్, కళ్యాణ్, దాని తర్వాత రీత చౌదరి అందరూ కాసేపు ఫన్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత సో ఫైనల్గా బిగ్ బాస్ గారు అయితే కనుక ఏదైతే యాక్టివిటీ రూమ్ ఉందో ఆ రూమ్కి పిలిచి, సో మీరైతే కనుక తనుజ గారి యొక్క 2 బాక్సెస్ కూడా మీరు కైవసం చేసుకున్నారని చెప్పి చెప్తారనమాట. బిగ్ బాస్ గారు అయితే కనుక అప్రిషియేట్ చేశారు, మంచిగా బాగా ఉంది. సో ఇది మా బిగ్ బాస్లో నిన్న రౌండ్ 2లో జరిగిన టాస్క్ అనమాట. ఫినాలే టాస్క్లో రౌండ్ 1లో ఇమాన్యుల్ గెలిచారు, రౌండ్ 2లో ఈ రోజు అయితే కనుక సుమన్ గెలిచాడు. రౌండ్ 3లో ఖచ్చితంగా బర్నీ గారు గెలుస్తారు. ఆల్రెడీ గేమ్ మాస్ ఫైర్ ఆడారనమాట. బర్నీ గారు ఎక్స్పెక్ట్ చేయలేము అంతగా ఆడారనమాట. అనేది కనుక ఆ వీడియో కూడా ఒక 1 hour 2 hours రివీల్ చేస్తాను. ఖచ్చితంగా మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చుతాయని చెప్పి నా వీడియోలు మీకు ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.